ఎండ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజల దాహర్తిని తీర్చేందుకు మజ్జిగ పంపిణీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఏలూరు వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి మామిళ్లపల్లి జయప్రకాష్ తెలిపారు. ఏలూరులోని అశోక్ నగర్లో అశోక స్తంభం వద్ద ఏలూరు నగర ప్రధాన కార్యదర్శి షేక్ సత్తార్ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మామిళ్లపల్లి జయప్రకాష్ కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రజలకు మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండుతున్న ఎండల్లో ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు వైఎస్ఆర్ కమిటీ సభ్యులు చేపడుతున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమన్నారు. సమాజానికి ఉపయోగపడే ఎటువంటి సేవా కార్యక్రమాలకు తన పూర్తి సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్యం సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని వేసవికాలమంతా ఇలాంటి కార్యక్రమాలను కొనసాగించాలని నిర్వాహకులకు సూచించారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. ఆయుష్మగ్రం మృదగంధేరం మరీచీనాం మలవిత్యంత వేదసాః ఆదసిద్ధిరస్తో మనోవాంఛితావరసిద్ధి వెంకటేశాయ శ్రీనివాసాయ గోవింద కష్టాలు అన్ని పెడతాను. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సేవా కార్యక్రమంలో భాగంగా స్థానిక 32వ డివిజన్లో సీనియర్ పార్టీ నాయకులు, పార్టీ సిటీ జనరల్ సెక్రటరీ, ముస్లిం మైనార్టీ నాయకుడు షేక్ సత్తార్ గారి ఆధ్వర్యంలో డివిజన్ కార్యకర్తలు, నాయకులు అందరూ కలిసి భారీ ఎత్తున మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేయటం, అలాగే కార్యకర్తల పార్టీలో తీసుకురావటం జరిగింది. ఈరోజు ఈ యొక్క కార్యక్రమం ఆదివారం మండు టెండలో హాస్పిటల్ కూడలిలో ఈ కార్యక్రమం చేయటం ప్రజలందరికీ కూడా ఎంతో ఉపయోగకరం. ఈ పల్లెటూరు నుంచి వచ్చేదానికి ఇది ఒక రహదారి. వీరందరికీ కూడా వేసవి సమయంలో వారికి ఉష్ణోగ్రతలు రోజు రోజుకి పెరుగుతాం, ఎక్కడికక్కడ ఇసుక తుఫాన్లు రావటం, అన్ని డివిజన్లోనూ అన్ని ప్రధాన కూడల్లోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తలపెట్టింది. దానిలో భాగంగా ఇవాళ 32వ రోజు 32వ కార్యక్రమం చేస్తున్నాం. మిగిలిన డివిజన్లు అన్నింటిలో కూడా చేసి తదుపరి ఏదో ఒక సేవా కార్యక్రమం రోజు చేస్తా ప్రజలకు సేవ చేయడంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుంటుంది అని మేము మా సీనియర్ నాయకులు సత్తార్ గారు వాళ్ళు చేసిన ఈ కార్యక్రమం అశోక్ నగర్లో ఈ ప్రజలందరికీ ఎంతో ఉపయోగపడుతుందని తెలియపరుస్తూ రోజు ఇలాగా సేవా కార్యక్రమాలు చేస్తామని మేము సగర్వంగా తెలియపరుస్తున్నాం. నాకు ఈ అవకాశం కల్పించిన వైఎస్ఆర్సీపీ నాయకులు, ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జి జేపీ గారికి ఎంతో కృతజ్ఞత తెలియజేస్తున్నానండి. ఇలాంటి మంచి పనులు చేయడంలో మమ్మల్ని కూడా భాగస్తులు చేస్తూ మా అశోక్ నగర్ ఏటుగట్టుకి వైఎస్ఆర్సీపీ పార్టీ ఎంతగానో అభివృద్ధి చేశారు. ఎంతగా అంటే ప్రతి సంవత్సరం వరదలు వచ్చినప్పుడు మేము అసలు తట్టపుట్ట చదువుకొని కేబిలిటీ స్కూల్లోకో, అశోవర్ధన్ స్కూల్లోకో, అమలత్బాబు స్కూల్లోకో పారిపోయేవాళ్ళం అండి. అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు ఏటుగట్టుకి మొత్తానికి కూడా ఏటుగట్టేసి ఇవాళ గుండెల మీద చేసుకొని పడుకునే అదృష్టాన్ని మా ఏటుగట్టు ప్రజలందరికీ కల్పించారు. అంతేకాకుండా ఏలూరు చుట్టుపక్కల ఎంతైతే ఏటుగట్టు ఉందో ఆ ఏటుగట్టు మొత్తానికి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లోనే ఇంటి పట్టాలు ఇచ్చారని సగర్వంగా తెలియజేస్తున్నామండి. అంతేకాకుండా ఇంటి పన్నులు కానీ, ఇంటి పట్టాలు కానీ, హౌసింగ్ లోన్లు కానీ ఏది చేసినా మేమే చేసామని గర్వంగా చెప్పుకుంటున్నామండి. కొన్ని వందల లోన్లు ఇప్పించాం, కొన్ని వందల ఇంటి పట్టాలు ఇప్పించాం,
కొన్ని వందల ఇంటి పనులు ఇప్పించాం ఏడుగట్టు ప్రజలకి. ₹1 లంచం ఎక్కడా తీసుకోకుండా శపాస్రా వైఎస్ఆర్సీపీ అంటే శపాస్రా అనిపించేలాగా చేసాం. కాకపోతే కొద్దిగా భయభ్రాంతుల వల్ల కొంతమంది రాలేదు. ఇప్పుడు నా దగ్గర నన్ను నమ్మి వచ్చిన ఈ 100-200 మందికి అందరికీ చేతులెచ్చి నమస్కారం చెప్తున్నానండి. సంతోషం సార్ ఈ అవకాశం.